మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ మిన్ను తెలుగుంటి రుచుల తరపు నుండి కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వ్యాపారం మంచిగా జరగాలని, మంచిగా దినదినాభివృద్ధి జరగాలని మీ అందరి ఆశీస్సులు మా టీం వాళ్ళందరికీ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ బ్లెస్ మీ. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏదో తెలుసో తెలియకో ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే మా ఎందుకు క్షమించి దయించి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మాకైతే చికెన్ పచ్చడి ఆర్డర్ వచ్చేసింది. 4 కేజీలు చికెన్ పచ్చడి అయితే ఆర్డర్ ఉందండి. దాన్ని ప్రిపరేషన్ చేస్తున్నాం మేము. చక్కగా చల్లటి పల్లెటూరి వాతావరణంలో పచ్చని చెట్ల మధ్యలో అలా కట్టెల పొయ్యి మీద మేము ప్రిపరేషన్ చేస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉందండి. చూసారా, చికెన్ ఉడికించేసాము. చికెన్ వేయించేసి ప్యూర్ శనగ నూనె మాత్రమే వాడతామండి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు పట్టింది మాత్రమే వాడతాము. నిల్వ ఉంచి స్టాక్ ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచి అనేది అస్సలు వాడము. మళ్ళీ కారపొడి మనం ఇంట్లో కొన్న మిరపకాయలతోని మేము పట్టించుకున్న కారపొడి, సొంతగా మేము ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పొడులను మాత్రమే వాడి మేము చికెన్ పచ్చడి ప్రిపరేషన్ అనేది తయారు చేస్తామండి. చూసారా ఫైనల్లో చికెన్ పచ్చడి ఎలా ఉందో? చాలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చిందండోయ్. మీకు కూడా చికెన్ పచ్చడి కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మిన్ను తెలుగింటి రుచులు. ప్లీజ్ ఆర్డర్.